147వ కీర్తన 15వ వచనం, వాక్యము బహువేగముగా పరుగెత్తును. వాక్యం పరుగెత్తును అని చెప్పట్లేదు అక్కడ, కానీ వాక్యములో పరిగెత్తగలిగే ఫోర్స్, పొటెన్షియల్, శక్తి, బలం ఉంది అని చెప్పబడుతుంది అక్కడ. వాక్యము బహువేగంగా పరుగెత్తగలదు అని అర్థం, పరుగెత్తగలిగినటువంటి కెపాసిటీ ఉంది అని అర్థం. సరే, ఈ వాక్యాన్ని ఇప్పుడెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ యొక్క పండుగ, ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పండుగ ఏంటా పండుగ? పెంతెకోస్తు పండుగ లేదా షవోత్ అంటాం. అనండి ఒకసారి అన్నమాట. షవోత్ అనే ముఖ్యమైనటువంటి పండుగ. బైబిల్లో ఉన్నటువంటి 3 ముఖ్యమైన పండుగలు ఉంటాయి. ఆ 3 పండుగల్లో ప్రతి పురుషుడు ఎక్కడున్నా సరే యెరూషలేములో కనపడాలి. 3 పండుగలు ఏంటంటే ఈ 3: 1 పస్కా పండుగ, 2 పెంతెకోస్తు పండుగ, 3 పర్ణశాల పండుగ. ఈ 3 పండుగలు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఉండాలి? యెరూషలేములో దేవుని సన్నిధిలో కనపడాలి. సో ఆ దేవుని సన్నిధిలో కనపడేటటువంటి పండుగల్లో ముఖ్యమైనటువంటి పండుగ ఆ 3 మిడిల్ వన్ అన్నమాట, మధ్యలోది ఇది. అయితే విషయం ఏంటంటే, ఆ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ పండుగ యొక్క సిగ్నిఫికెన్సెస్ గురించి మాట్లాడుకుంటాం. దయచేసి కొంచెం జాగ్రత్తగా నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ఓన్లీ ఆ పండుగ యొక్క ఉద్దేశం అంతటి గురించి మాట్లాడలేదు, కానీ అందులో ఉన్న ముఖ్యమైనటువంటి విషయాన్ని మాత్రమే, ఒక 2 విషయాలు మాత్రమే జ్ఞాపకం చేస్తాను. చాలా జాగ్రత్తగా వినాలి. అదేంటంటే, మొట్టమొదట ఆ పండుగ యొక్క సిగ్నిఫికెన్సెస్, ఆ పండుగ యొక్క ప్రత్యేకతలు ఏంటి. 1 హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అంటాం. ఏమంటాం? చారిత్రక నేపథ్యం, చారిత్రక సంబంధమైనటువంటి నేపథ్యం ఏమైనా ఉందా? హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఈ షవోత్ అనే పండుగ, పెంతెకోస్తు పండుగ మొదటిసారి బైబిల్లో ఎక్కడ కనపడుతుందంటే, అందరికీ పెంతెకోస్తు అనగానే అపోస్తల కార్యం 2వ అధ్యాయంకి వెళ్ళిపోతారు. కానీ అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో కంటే ముందే నిర్గమాకాండం 19-20 అధ్యాయాల్లో మొదటిసారి పెంతెకోస్తు పండుగ జరిగింది. దాన్ని మొదటి పెంతెకోస్తు అంటాం. సో అది మొదటి పెంతెకోస్తు అయితే, ఇది దాని కంటిన్యూషన్. ఇది క్రీస్తుకి ముందు మొదలైతే క్రీస్తు తర్వాత మొదలు ఈ యొక్క అపోస్తల కార్యం 2వ అధ్యాయం పెంతెకోస్తు. సో 2 ఒకదానికోటి విరోధమైనటువంటి, విభేదించే విషయాలు కావు. 2 కూడా ప్యారలల్ అండ్ ప్యాటర్న్తో, అనగా 2 కూడా ఒకదానికోటి రిఫ్లెక్షన్స్ అని అర్థం. ఒకదాన్నొకటి రిఫ్లెక్ట్ చేసుకుంటూ ఉన్నాయి. సరే, వాటన్నిటి గురించి నేను మాట్లాడలేదు, కానీ అందులో ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రం మాట్లాడుకుంటాం ఈరోజు. చూడండి ఒకసారి. హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అనగా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత పస్కా పండుగ రోజున వాళ్ళు బయలుదేరి వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నుండి ఆ యొక్క దినములు లెక్కబెట్టడం, వారములు లెక్కబెట్టడం మొదలుపెట్టారు. 7 వారాలు లెక్కబెట్టారు. 7 వారాలు 49 రోజుల తర్వాత వచ్చే రోజును 50వ రోజు అంటాం. దాన్నే షవోత్ పండుగ అంటాం. దేవునికి స్తోత్రం. షవోత్ అనే మాటకి అర్థం ఏంటి? వారములు అని అర్థం. ఏంటది? వారముల పండుగ. సో పెంతెకోస్తు అంటేనేమో, పెంటాకోస్ట్ అంటేనేమో 50th డే అని అర్థం, 50వది అని అర్థం. 50th అని అర్థం, 50వది. సో 50th డే అనబడుతున్నటువంటి ఆ యొక్క పెంటెకోస్ట్ అనబడుతున్నటువంటి ఆ మాట గ్రీక్ వర్షన్, బట్ దాని ఒరిజినల్ నేమ్ వారముల పండుగ. అసలు పేరు ఏం పేరు? ఆ వారములు ఏం వారములు అంటే, మనిషి తనని తాను రీఇన్వెంట్ చేసుకునే వారములు, తన యొక్క సోల్ని దిద్దుబాటు చేసుకునే వారములు అన్నమాట. దేవుని తట్టు తిరిగి దేవుని చిత్తంలోకి తను తాను ట్యూన్ చేసుకునేటటువంటి వారములు, ఆ స్పెషల్ వారములు, మోస్ట్ ఫోకస్డ్ డేస్ అవి. అంతకుముందు ఉండే జీవితం వేరు, ఆ 7 వారాలు జీవించే జీవితం వేరు. ఎలాగైతే మనం సంఘం అంతా కలిసి ఇదిగో దిద్దుబాటు వారాలను పెట్టుకొని మనము వాటిని చూసామో, అలాగే ఈ యొక్క మోస్ట్ సిగ్నిఫికెంట్ డేస్ అవి, సిగ్నిఫికెంట్ సీజన్ అన్నమాట. ఇక ఇది హిస్టారికల్ నేపథ్యం అయితే, అనగా ఇశ్రాయేలు బయటికి వచ్చిన తర్వాత 7 వారాల ప్రయాణం, 7 వారాల దిద్దుబాటు, చివరికి వచ్చేసరికి ఆ యొక్క 50వ రోజుకి వచ్చేసరికి వారు ఎలాంటి స్థితికి చేరుకున్నారు అని అంటే, వారు చేరుకున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి వారు ఎలాంటి పరిస్థితికి చేరుకున్నారంటే, వాళ్ళు ఒకే ఒక మాట అంటారు. ఏమంటారంటే, నువ్వేం చెప్తే అదే చేస్తాం అనండి ఒకసారి మాట. నువ్వేం చెప్తే అదే చేస్తాం అంటే,
మోషే నువ్వు కిందికెళ్ళి ప్రజలను అడుగు, నేను చెప్పినట్టు చేస్తారా, నేను విధించిన ధర్మశాస్త్రం అనుసరించరా అని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక్క స్వరముతోని ఒక్క మాట చొప్పున వాళ్ళు ఏమన్నారంటే నో సే వెనిష్మా అనండి ఒకసారి. ఆ మాటకు అర్థమైందంటే నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తాం, నువ్వు చెప్పిన వాటన్నిటినీ వింటాం, విని మేము అర్థం చేసుకొని వాటి ప్రకారం జీవిస్తామని అర్థం. నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తాం. ఎలా చేస్తామంటే నువ్వు చెప్పింది చెప్పినట్టు వింటాము, లోబడతాము, విని ఒకవేళ మాకు అర్థం కాకపోతే దాన్ని అర్థం చేసుకొని నేర్చుకొని వాటి ప్రకారం జీవిస్తాం. ఏదేమైనా నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తాం, పూర్తిగా చేస్తాం. ఇది ఒకరు ఇద్దరు కాదు, ఒక దేశం అంతా ఒక్క స్వరంతో పలుకుతా ఉంది ఈ మాట. ఆమేన్. ఏకీభావం, ఏక తాత్పర్యం, ఏక మనస్సు అక్కడ చూస్తాం. అందరూ ఏక స్వరంతో చెప్పారు, మేమందరము నువ్వు చెప్పినట్టు చేస్తాం. ఈ నువ్వు చెప్పినట్టు చేస్తాము అనే మాట వాళ్ళు అనడానికి, వాళ్ళతో అనిపించడానికి దాదాపుగా 7 వారాలు పట్టిందన్నమాట. ఈ 7 వారాల యొక్క ముఖ్యమైన ఉద్దేశం, ఈ వారముల పండుగ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే యునైట్ ఎవ్రీథింగ్, యునైట్ ఎవ్రీబడి, యునైట్ ఎవ్రీ ఫ్యామిలీ, యునైట్ ఎవ్రీ ఆ యొక్క సంఘమును యునైట్ చేయడం, సమాజమును యునైట్ చేయడమే ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఆమేన్. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా యునైట్ చేయబడినటువంటి సంఘానికి దేవుడు తన వాక్యాన్ని ఇస్తున్నాడు. అయితే ఈరోజు మన టాపిక్ పేరు ఏం పేరు? వాక్యము బహువేగముగా పరిగెత్తును. వాక్యము బహువేగముగా పరిగెత్తును. ఈ వాక్యము వేగంగా పరిగెత్తే వాక్యం. ఇది వేగంగా పరిగెత్తుందంటే అది పరిగెత్తుతుందని కాదు, కానీ బహువేగంగా పరిగెత్తగలిగిన శక్తి దానిలో ఉంది అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి పెంతెకొస్తు లేకపోతే ఆ యొక్క నిర్గమకాండంలో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఇవ్వబడినటువంటి వాక్యం, ధర్మశాస్త్రం ఇవ్వబడినటువంటి ఆ యొక్క పెంతెకొస్తు అయితే అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో దేవుడు తన ఆత్మనిచ్చినటువంటి రోజు, లేకపోతే అబ్రహాము పొందిన ఆశీర్వచనం అన్ని జనులు కలుగునట్లుగా ఆ పరిశుద్ధాత్ముడు, వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్ముడు అందరి మీదకి దిగి వచ్చినటువంటి రోజు అది. ఆమేన్. దేవునికి స్తోత్రం. అలాంటి పరిశుద్ధాత్మను అనుభవించినటువంటి ఆ యొక్క వారందరూ పరిశుద్ధాత్మను వారి మీదకి దిగి రావడం, వారిని నింపబడడం, వారు అనుభవించడం, అనుభవించడం మాత్రమే కాదు, ఆ నింపుదలను అనుభవించడం మాత్రమే కాదు, వారికి పరిశుద్ధాత్ముడు వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారందరూ అన్య భాషలతో మాట్లాడారు. ఏం మాట్లాడారు అన్య భాషలతో అంటే దేవుణ్ణి స్తుతించారు. ద బ్యారియర్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఏంటది? ద బ్యారియర్స్ ఆఫ్ ద లాంగ్వేజ్. నా భాష వేరు, మీ భాష వేరు, నా తాత్పర్యం వేరు, మీ తాత్పర్యం వేరు. ఏక భాష ఏక తాత్పర్యం ఉండేదట ఒకప్పుడు. ఇక ఆదికాండం 11వ అధ్యాయంలో చూస్తాం, ఏముందంటే అక్కడ ఒక్క భాష మాట్లాడలేదు. హలో ఫోన్లో మాట్లాడేటప్పుడు వినపడకపోతే ఏమంటాం? మీ వాయిస్ మాకు వినపడట్లేదు అంటాం. చెప్పండి. ఒక్క భాష ఒక్క పలుకు. పలుకేంటి, భాష ఏంటి? 2 ఎందుకున్నాయి అక్కడ? ఒక్క భాష ఒక్క పలుకు అంటే అంతకుముందు ఎలా ఉండేదంటే ఆ ఒక్క భాష అంటే యూనిటీ అని అర్థం. నేను ఏదైతే చెప్దాం అనుకుంటున్నానో నేను నోరు తెరిచి చెప్పే లోపే అవతల వాళ్ళకి అర్థమైపోద్ది, వాళ్ళు అదే పని చేస్తుంటారు. అంత ఏకభావం ఉండేది అప్పట్లో. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కూడా నేను ఏ ఉద్దేశంతో చెప్తానో అదంతా పక్కన పెట్టి మనకు అర్థం కావాలనుకోదేదో అర్థం చేసుకుంటాం. దే లిజన్ వాట్ దే వాంటెడ్ టు లిజన్. మనం వినాలనుకున్నదే వింటాం. సో అంతకుముందేమో అసలు చెప్పకముందే అన్నీ అర్థమైపోయాయట. చెప్పకముందే వాళ్ళు ఏక తాత్పర్యంతో చేసేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే యూనిటీ అంటాం, దేవుడు ఎందుకని ఆ భాషలు తారుమారు చేశాడు, భాషల్లో డివిజన్ ఎందుకు తీసుకొచ్చాడు, భాషల్ని సపరేషన్ తీసుకొచ్చిన రోజు ఆ యొక్క ఆదికాండం 11వ అధ్యాయంలో చూస్తాం. ఆదికాండం 11వ అధ్యాయంలో చూసినటువంటి ఆ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ డివిజన్ పోయి మరలా ఏకభావం ఏక తాత్పర్యం వచ్చేసిందట.
ఆమేన్. వారందరూ అన్య భాషలతో దేవుని స్తుతించారు అని రాస్తుంది. అయితే అన్య భాషలతో ఏం చేశారు అని అడిగితే దేవుణ్ణి స్తుతిస్తున్నారట. అంటే నాకు రాని భాషలో, నాకు తెలియని భాషతో, నాకు నా ఎదురుగున్నటువంటి వ్యక్తికి వాళ్ళకు అర్థమయ్యే భాషలో వారి దేవుణ్ణి అనగా మనందరి దేవుని స్తుతిస్తున్నాం. ఆ దేవుడు చేసిన గొప్ప కార్యాలను స్తుతిస్తున్నాం. హల్లెలూయా. ఏం చేస్తున్నారట అన్య భాషలతో? వాళ్ళు అన్య భాషలతో ఏం చేస్తున్నారు? దేవుని గొప్ప కార్యాలని స్తుతిస్తున్నారు, గొప్ప కార్యాలని ప్రకటిస్తున్నారట. గమనించండి ఒకసారి. ఆ దేవుని గొప్ప కార్యాలని ప్రకటించే ఆ రోజున పరిశుద్ధాత్మను పొందుకున్నారు వారు. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఒకసారి ఈ ప్రశ్న, ఒకసారి దేవుడు ఎందుకని భాషలు తారుమారు చేశాడు? భాషలు తారుమారు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? భాషలు తారుమారు అనేది ఏంటి అని అడిగితే దాన్ని ఏమంటామంటే యూనిటీ అంటాం కదా. యూనిటీ అంటే ఏకభావము, ఏకతాత్పర్యం అంటాం కదా. ఆ వన్నెస్ ఏదైతే ఉందో ఆ వన్నెస్ని వారిలోంచి దేవుడు తీసేశాడు. ఎందుకు తీసేశాడు అంటే వాళ్ళందరూ వారి దగ్గర, ఇప్పుడు ఉదాహరణకి వన్నెస్ అనేది ఒక ఆయుధం లాంటిది. యూనిటీ అనేది ఒక ఆయుధం. ఆయుధం అంటే ఒక కత్తి అనుకోండి. కత్తి ఎవరి చేతిలో ఉన్నా దాని పేరు కత్తే. అది పదునుగా ఉంటుంది, ఏమవుతుంది? కట్టవలసినవి కట్ అయిపోతాయి. అలాగే ఈ యూనిటీ వల్ల రాంగ్ పీపుల్ అనగా అప్పుడున్నటువంటి జనరేషన్ ఏదైతే ఫెయిల్యూర్ జనరేషన్ ఉందో ఆ జనరేషన్ చేతిలో ఈ పవర్ఫుల్ వెపన్ ఉండడం దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవుడు ఆ వెపన్ని వారి దగ్గర నుంచి తీసేశాడు. వాళ్ళకి ఎలా వాడాలో తెలియదు దానికి. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి విరోధంగా వెళ్తున్నారు. ఎక్కడికి? దేవుని నుంచి విరోధంగా వెళ్తూ, ఓకే వారు ఏం తప్పు చేశారు అని అడిగితే ఆ కాలంలో దేవుడు భాషలు తారుమారు చేసేంత ఏం తప్పు చేశారు అని అడిగితే చూడండి ఒకసారి వారు చేసినటువంటి మిస్టేక్, వారు చేసిన తప్పేంటి చూడండి ఒకసారి. అక్కడ ఒక మాట మనం చూస్తాం ఏంటంటే, వారు 11వ అధ్యాయం 12వ అధ్యాయం పక్కపక్కన పెట్టి చూస్తే, ఆదికాండం 11, 12 అధ్యాయాలు పక్కపక్కన పెట్టి చూస్తే వారట రండి మనందరం కలిసిపోయి పేరు సంపాదించుకుందాం. ఏం సంపాదించుకుందాం? పేరు. ఎవరి పేరు సంపాదించుకుందాం? మనందరం కలిసి పేరు సంపాదించుకుందాం. ఓకే, ఎవరి పేరు వాళ్ళు సంపాదించుకుందాం, గొప్ప పేరు సంపాదించుకోవాలి. తర్వాత చూడండి ఒకసారి, ఆ పేరు సంపాదించుకోవడం అనేది పక్కన పెడితే యువతల అనగా 12వ అధ్యాయంలో చూస్తేనేమో అబ్రహాము యెహోవా పేరిట బలిపీఠం కడుతున్నాడు. వారేమో పేరు సంపాదించుకుందామని చెప్పి ఇటుకలు తయారు చేస్తున్నారు. సొంతంగా ఇటుకలు తయారు చేసి, ఇటుకకి రాళ్ళకి తేడా ఉంది. బలిపీఠం. ఓకే చూడండి ఒకసారి 11వ అధ్యాయంలోనేమో అక్కడ ప్రజలు పేరు సంపాదించుకుందామని చెప్పి ఇటుకలు తయారు చేసి ఆ ఇటుకలతో ఒక పెద్ద బిల్డింగ్ ఒకటి కడతా ఉన్నారు. బాబేలు గోపురం కడుతున్నారు. ఏం కడుతున్నారు అనండి ఒకసారి మాట. గోపురం కట్టడంలో తప్పేమైనా ఉందా? గోపురం కడితే పాపమా? అదేం లేదు. తర్వాత ఆ గోపురం కట్టడం పేరు సంపాదించుకోవడం తప్ప పాపమా? అదేం లేదు. కానీ విషయం ఏంటంటే దేవునికి విరోధంగా వెళ్తున్న అంశాలు ఎలా అర్థమవుతాయంటే దాని తర్వాత అధ్యాయాన్ని పక్కన పెడితే అర్థమవుతాయి. ఓకే, అక్కడ ఇక్కడ ఉన్నటువంటి సేమ్ పాయింట్స్ చూడండి ఒకసారి. అయితే అబ్రహాం యొక్క లైఫ్లో అబ్రహాం ఎలా వెళ్తున్నాడు? అబ్రహాము నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలి అని చెప్తున్నాడు. నీవు వెళ్తూ ఉండాలి. ఎక్కడికి వెళ్తుండాలి? నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలి. నేను నీ తండ్రి ఇంటిని ఇవన్నీ విడిచిపెట్టిరా అని చెప్తాడు. సో అబ్రహాము దేవుడు చెప్పినట్టు చేస్తున్నాడు. దేవుడు విడిచిపెట్టమని విడిచిపెడుతున్నాడు. దేవుడు విడిచిపెట్టమన్న దాన్ని విడిచిపెట్టి ఆయన ముందుకు బయలుదేరుతున్నాడు. బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాడు? ఎటువైపు వెళ్తున్నాడంటే ఆ దేశానికి వెళ్తున్నాడు. ఈ ఫ్రంట్ రండి, ఇటు సైడ్. ఓకే చూడండి ఒకసారి. అబ్రహాము దేవుని యొక్క మాట చొప్పున వెళ్తున్నాడు. ఆ వెళ్ళేటప్పుడు అబ్రహాం వెళ్ళిన చోట, అబ్రహాము చేరుకున్న స్థలంలో ఏం చేస్తున్నాడంటే అబ్రహాము ఒక పని చేస్తున్నాడు. బలిపీఠం కడుతున్నాడు. అనండి ఒకసారి అన్నమాట. బలిపీఠం అనండి ఒకసారి. ఆ బలిపీఠము కట్టి, ఆ బలిపీఠము ఒక బలిపీఠానికి ఒక రూల్ ఏంటంటే బలిపీఠం కట్టేటప్పుడు రాళ్లతో కట్టాలి. ఎలా కట్టాలి? ఏ రాళ్లతో కట్టాలి తెలుసా? ఆ రాళ్ళకి మానవుని యొక్క పనిముట్టు తగలకూడదు. అంటే ఆ రాళ్ళు ఏవైతే ఉన్నాయో న్యాచురల్గా ఉన్నటువంటి స్టోన్స్ని
న్యాచురల్గా ఉన్నటువంటి రాళ్ళని ఉన్నట్టుగా పెట్టాలి. ఆ రాళ్ళకి మానవుని యొక్క పనిముట్టు తగలకూడదు. ఓకే, 12వ అధ్యాయంలోనేమో అబ్రహాము మానవుని పనిముట్టు తగలన్నటువంటి రాళ్లతో బలిపీఠాన్ని కడుతున్నాడు. 11వ అధ్యాయంలోనేమో ఆ ప్రజలు, లేకపోతే దేవునికి విరోధంగా వెళ్తున్న ప్రజలు తమ సొంత ఆలోచనతో సొంత న్యూ ఇన్వెన్షన్ ఇటుకలు తయారు చేస్తున్నారు. వాళ్ళేమో ఓన్గా ఇటుకలు తయారు చేస్తున్నారు. ఈయనేమో మానవుని యొక్క పనిముట్టు తగలనటువంటి రాళ్లతో బలిపీఠం కడుతున్నాడు. వాళ్ళేమో మానవ ఆలోచన, మానవ జ్ఞానం, మానవ తెలివితో ఇటుకల్ని తయారు చేసి, స్పెషల్ ఇటుకల్ని తయారు చేసి ఆ ఇటుకలతో ఒక బిల్డింగ్ కడుతున్నారు. ఆ బిల్డింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనం పేరు సంపాదించుకుందాం. ఏం చేద్దాం? ఎవరి పేరు సంపాదించుకుందాం? నా పేరు నేను సంపాదించుకుంటాను. సెల్ఫ్ బూస్టింగ్, నేను అని బూస్ట్. కానీ ఇక్కడనేమో బలిపీఠం కట్టి యెహోవా పేరిట ప్రార్థన చేస్తున్నాడు ఈయన. కాలింగ్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అని చూస్తాం. దేవుని నామం పిలవడం మొదలుపెట్టాడు. అక్కడనేమో మన పేరు సంపాదించుకుందామనంటే, ఇక్కడనేమో దేవుడు అంటాడు, నీవు నేను చెప్పిన స్థలానికి వెళ్తూ ఉండు, ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్ అంటాడు. నేను నీ పేరుని గొప్ప చేస్తాను. వాళ్ళేమో వాళ్ళ పేరుని వాళ్ళే గొప్ప చేసుకుంటున్నారు. చూడండి ఒకసారి, వాళ్ళేమో వాళ్ళ పేరుని వాళ్ళే గొప్ప చేసుకుంటున్నారు. అబ్రహాం ఏమో తన పేరుని దేవుడు గొప్ప చేయడానికి వదిలేస్తున్నాడు. మానవుని యొక్క పనిముట్టు తగలనటువంటి, మానవ కల్పితమైనటువంటి, మానవ క్రియలకి సంబంధం లేనటువంటి ఆ రాళ్లతో బలిపీఠం కట్టి బలర్పించి దేవుణ్ణి ఆరాధించే పనిలో అబ్రహాం ఉంటే, వాళ్ళేమో వారి యొక్క వారి స్వనీతిని, వారి స్వయాన్ని వారిని వారు ఆరాధించుకుంటూ దేవునికి విరోధంగా వెళ్తూ ఉన్నారు. అలాంటి టైంలో దేవుడు వారికి చేయగలిగిన, అనగా వారు చేస్తున్న దాన్ని ఆపాలి అంటే, వారు వెళ్తున్నది నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారో వాళ్ళకి తెలుసు. చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి. ఒకరోజు ఒక చిన్న కన్వర్జేషన్ జరుగుతూ ఉంది. పిల్లలు అబద్ధం చెప్తారు జనరల్గా, కామన్. అబద్ధం చెప్పినప్పుడు మనకు అబద్ధం అని తెలిసిన తర్వాత ఏం చేస్తాం మనం? ఏదో చేస్తాంగా. సరే, పాయింట్ ఏంటంటే ప్రాబ్లం ఆ ఒక్క అబద్ధం కాదు, ప్రాబ్లం ఆ ఒక్క చిన్న అబద్ధం కాదు. ఈ అబద్ధం లాంటిది రేపు పొద్దున జీవితంలో అది ఇంకే రకంగా మలుపు తిరగబోతుందో, తన జీవితంలో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇదే అబద్ధపు యాటిట్యూడ్, ఉన్నదాన్ని లేదు అని చూపించే యాటిట్యూడ్, లేని దాన్ని ఉన్నది అని చూపించే ఆ ఆలోచన విధానము ఆ పిల్లవాడిని ఏ రూపంలోకి మార్చేస్తుందో అనే ఒక భయం ఏర్పడుతుంది. ఆ భయాన్ని బట్టి ఈ అబద్ధాన్ని పనిష్ చేయడం కానీ, లేకపోతే సరి చేయడానికి కానీ ఏదో ఒక ప్రయత్నం చేస్తా. అప్పుడు ఆడిన చిన్న అబద్ధం వల్ల మనకేం నష్టం లేదు. ఒక మిస్టేక్ చేసి వచ్చారు, దాన్ని సరి చేసుకోవచ్చు కదా అని మనకు చెప్తారు. మీరు సరి చేసుకుంటే అయిపోయేది కదా, దాంట్లో ఏం లేదు. కానీ ఇది నేను సరి చేసుకుంటాం, కానీ ఇది నేను తల్లిదండ్రులుగా మనం తప్పు చేశారు, మనం సరి చేసుకుంటాం, అయిపోతుంది. కానీ ఈ తప్పు చేసే యాటిట్యూడ్, ఈ తప్పు చేసే మెంటాలిటీ అది ఏం చేస్తుందంటే ఇప్పుడు చిన్నగా కనపడుతుంది, రేపు పొద్దున అది ఇంకే రకంగా మారిపోతుందో. అలాగే దేవుడు కూడా ఆ తరములో నుండి ఏం చేస్తున్నాడంటే వారిలో నుండి యూనిటీకి సంబంధించిన అత్యంత పదునైనటువంటి ఆయుధం యూనిటీ, ఆ యూనిటీ అనే ఆయుధాన్ని వాళ్ళ చేతుల్లోంచి లాగేస్తున్నాడు. అప్పుడు ఏమైంది? భాషలు తారుమారయ్యాయి. ఒక్క భాష ఒక్క పలుకు ఉండే కదా, ఆ ఒక్క భాష ఒక్క పలుకు కాస్త నానా భాషలుగా మారిపోయాయి. ఆ భాషలు తారుమారయ్యేసరికి మరొకసారి ఆ భాషలు తారుమారు, ఆ యూనిటీ అనే ఆ యొక్క ఆయుధాన్ని వారి దగ్గర తీసిన తర్వాత తీయకముందు ఎలా ఉండేదంటే, నేనేం చెప్పాలనుకుంటున్నానో నేను చెప్పకముందే అవతలకి అర్థమైపోయేది. నేను ఏ తాత్పర్యంతో ఉంటానో అవతలలో కూడా అదే తాత్పర్యంతో ఉంటారు. దాన్నే ఒక్క భాష ఒక్క పలుకు అంటాం. కానీ ఎప్పుడైతే ఆ భాషలు తారుమారయ్యాయో అప్పుడు ఏమవుతుందో తెలుసా? నేను చెప్పాలనుకున్నది చెప్పిన తర్వాత కూడా, అర్థమయ్యేలాగా చెప్పిన తర్వాత కూడా వాళ్ళకి నేను చెప్పాలనుకున్న విషయం కన్వే అవ్వట్లేదు. ఒకటి చెప్తే ఇంకోటి చేస్తున్నారు.
సో డివిజన్స్ స్టార్ట్ అయ్యాయి. సో మొట్టమొదట ఆ యొక్క యూనిటీలో నుంచి డివిజన్స్ ఏవైతే ఉన్నాయో దేవుడు కారకుడయ్యాడు కదా, అలాంటి డివిజన్స్ యొక్క ఆ డివిజన్సే హిస్టారికల్ నేపథ్యం గురించి మాట్లాడుకుంటున్నాం. మనము షవ్వోత్ పండుగ గురించి మాట్లాడుకుంటున్నాం, పెంతెకోస్తు పండుగ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ హిస్టారికల్ నేపథ్యంలో ఏవైతే భాషలు తారుమారైపోయాయో ఒక దగ్గరికి వచ్చేసరికి భాషలన్నీ యునైట్ చేయబడ్డాయి. వారందరూ పరిశుద్ధాత్ముడు వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు ఏం చేస్తున్నారు? అన్య భాషలతో దేవుని స్తుతిస్తున్నారు. ఏం చేస్తున్నారు అన్య భాషలతో అంటే దేవుని యొక్క గొప్ప కార్యాలని ప్రచురిస్తున్నారు, ప్రకటిస్తున్నారట. దేవుని గొప్ప కార్యాలని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నారు. నాకు అర్థం కాని భాషలో కూడా నేను చెప్తున్నప్పుడు నాకు అర్థం కాని వేరే భాష కలిగినటువంటి వ్యక్తి తన అర్థం చేసుకుంటున్నాడు, నువ్వు నా భాషలో దేవుని స్తుతిస్తున్నావు అని అంటున్నారట. ఇది యాక్చువల్గా ఆ రోజు జరిగినటువంటి విషయం. ఓకే, సో పెంతెకోస్తు పండుగ యొక్క హిస్టారికల్ ఆ యొక్క సిగ్నిఫికెన్స్ నెంబర్ 1 మాట్లాడుకున్నాం. ఇశ్రాయేలీలు ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన 50 రోజున దేవుని వాక్యం పొందుకున్నటువంటి రోజు ఒకటైతే, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో క్రీస్తు మరణము తర్వాత పస్కా పండుగ రోజున ఆయన మరణించిన తర్వాత 50వ రోజున పెంతెకోస్తు పండుగ రోజున వారందరూ పరిశుద్ధాత్మ దేవుని వరము తండ్రి వలన దేవుని యొక్క వాగ్దానము అని చెప్పబడినటువంటి ఆ యొక్క యేసు ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క వాగ్దానం పొందుకున్నటువంటి రోజు. పరిశుద్ధాత్ముడు మరియు వాక్యము. ఈరోజు మన టాపిక్ ఏంది? కొంచెం గట్టిగా మాట్లాడండి. వాక్యము బహువేగముగా పరిగెత్తును. వాళ్ళకి సార్ అనండి ఒకసారి. వాక్యము బహువేగముగా పరుగెత్తును. మళ్ళొకసారి అనండి ఒకసారి మాట. వాక్యము బహువేగముగా పరుగెత్తును. ఈ వాక్యం వేగంగా పరుగెత్తును అంటే ఫస్ట్ వాక్యము పెంతెకోస్తు పండుగ రోజున, మొదటి పెంతెకోస్తు పండుగ రోజున ఇవ్వబడింది. ఆ ఇవ్వబడిన వాక్యము బహువేగంగా పరిగెత్తడం అంటే అర్థం ఏంటి? వేగంగా వాక్యం పరిగెత్తుతుంది అంటే వాక్యం అదంతట అదే పరిగెత్తుతుంది అని కాదు. వాక్యంలో పరిగెత్తగలిగినటువంటి వేగంగా, బహువేగంగా పరిగెత్తగలిగినటువంటి శక్తి, సామర్థ్యం, బలం, పొటెన్షియల్ దాంట్లో ఉంది అని అర్థం. అయితే దాన్ని మోసుకెళ్లాల్సింది మనము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రెండిటి యొక్క, 2 పెంతెకోస్తు పండుగల యొక్క ఆ యొక్క సిగ్నిఫికెన్సెస్ అనగా రెండిటి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ప్యాటర్న్ని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. చూడండి ఒకసారి. మొదటిగా ఆ మొదటి పెంతెకోస్తు పండుగ రోజున దేవుని వాక్యం వారికి ఇవ్వబడింది. ఎప్పుడు ఇవ్వబడిందంటే వారందరూ ఒక్క స్వరముతో యునైట్ అయి ఉన్నప్పుడు, ఒక్కటై ఉన్నప్పుడు ఒక్క స్వరంతో వాళ్ళు ఏమని చెప్పారు? నోసే వెనిష్మా అనండి ఒకసారి మాట. ఆ మాటకు అర్థం ఏంటి? నువ్వేం చెప్పినా చేస్తాం, నువ్వేం చెప్పినా ఆ చెప్పిన దాన్ని విని దానికి లోబడి అర్థం చేసుకొని గ్రహించి దాన్ని నేర్చుకొని దాని ప్రకారం జీవిస్తాం. నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తాం. ఈ మాట వారితో అనిపించడానికి 50 రోజులు ట్రైనింగ్ పట్టింది. 50 రోజుల ఆ యొక్క ట్రైనింగ్ ఏం చేసిందంటే, అంతకుముందు ప్రతిదానికి డివైడ్ అయిపోయేవాళ్ళు. మోసే ఆహారంలో ఓ పక్కన ఉండేవాళ్ళు, మిగిలిన జనం సమూహం అంతా ఇంకో పక్కన ఉండేవాళ్ళు. నీళ్ళు లేవు, ఏం చేయాలి ఇప్పుడు? మోసే ఆహారంలో ఓ పక్కన ఉంటారు, మిగతా జనమంతా ఓ పక్కన ఉంటారు, దేవుణ్ణి ఇంకో పక్కన పెడతారు. సో మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని చెప్పి సపరేట్ అయిపోతారు. కానీ ఫస్ట్ టైం దేవా నువ్వేం చెప్తే అది చేస్తాం అనే దగ్గరికి వచ్చారు వాళ్ళు. యూనిటీ అంటాం. సేమ్ అదే విషయాన్ని అపోస్తల కార్యం గ్రంథంలో కూడా చూస్తాం. వారందరూ ఒక చోట చేరి, చదవండి ఒకసారి. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము. ఈ మాట చదువుదాం ఒకసారి. 14వ వచనం. 14వ వచనము. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభు సిలువ ఇవ్వబడ్డ టైంకి వీళ్ళందరూ కూడా స్కాటర్డ్, చెదరగొట్టబడ్డారు. వీళ్ళందరూ ఒక దగ్గర చేరున్నారు. ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. యునైట్ అయిపోయారు. వారి యూనిటీ. ఒక్కసారి ఈ వాటను చూడండి ఒకసారి. పెంతెకోస్తు పండుగ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం యూనిటీ. ఆమేన్, ఆమేన్. సంఘం అంతటిని యునైట్ చేయాలి. క్రీస్తు శరీరం అంతటిని యునైట్ చేయాలి.
ఒక్క తాటి మీదకి తీసుకురావాలి, ఏక మనసు ఏక తాత్పర్యంలోకి నడిపించాలి. ఆమెన్. సో అలాంటి ఈ పెంతెకోస్తు పండుగ యొక్క ముఖ్యమైన ఉద్దేశం తర్వాత గమనించండి ఒకసారి. ఈ పెంతెకోస్తు పండుగలో ముఖ్యమైనటువంటి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆ యూనిటీలోకి వచ్చిన తర్వాత దేవుడు వాక్యం ఇచ్చాడు. ఇక్కడ యూనిటీలోకి వచ్చిన తర్వాత దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు. పరిశుద్ధాత్ముడు వాక్యము రెండు ఒకదానికొకటి విరోధమైన అంశాలు అస్సలు కాదు, రెండు ఒకటే అంశం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు వాక్యము అనండి ఒకసారి. ఇక్కడ యూనిటీ ఉంది, అక్కడ యూనిటీ ఉంది. అక్కడ ఇశ్రాయేలీలందరూ ఒక చోట చేరారు, ఇక్కడ అపోస్తలులందరూ ఒక చోట చేరారు. అక్కడ ఇశ్రాయేలీలందరూ ఏక మనసుతో ఒకే మాట చెప్పారు, ఇక్కడ అపోస్తలులందరూ కూడా ఒక చోట చేరి ఏక మనసుతో ఒకే మాట చెప్తా ఉన్నారు. గమనించండి ఒకసారి. ఏంటి ఆ మాట? ఒక్కసారి ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఫైనల్ కంక్లూజన్ మాట ఇది. అయితే ఆ మాటని ముందే చెప్తున్నాను, లాస్ట్లో చెప్తాను ఈ మాటని. రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. యూనిటీని డిస్టర్బ్ చేసే రెండు విషయాలు, మనం యునైట్ అయ్యి ఉండకుండా చేసే రెండు ప్రధానమైనటువంటి విషయాలు. ఒకటి స్పిరిచువల్ ఇల్లిటరసీ అనండి ఒకసారి. ఆత్మీయ నిరక్షరాస్యత, ఆత్మ సంబంధమైన నిరక్షరాస్యత. ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్, ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్, ఇది మొదటి సమస్య. రెండో సమస్య, వీటి గురించి లాస్ట్లో మాట్లాడుకుంటాం. రెండో సమస్య ఏంటంటే ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్. కమిట్మెంట్ సరిగా లేకపోవడం అనేది రెండో సమస్య. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ వారందరూ ఏక మనసుతో ఎడతెగ ప్రార్థన చేస్తున్నారు అన్నది కదా, అప్పుడు పేతురు వారి మధ్యలో లేచి నిలబడ్డాడు. పేతురు వారి మధ్యలో నిలబడి ఏం చెప్తున్నాడంటే, మనం అందరం ఉన్నాం కానీ మన మధ్యలో ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ ఉంది. ఒకడు తనకిష్టం వచ్చినట్టు వెళ్ళిపోయాడు. యూదా ఇస్కరియోతు గురించి మాట్లాడుతూ, అపోస్తలులుగా సెలెక్ట్ అయిన మనము, ఎలెక్ట్ అయినటువంటి మనము, స్వీకరించబడి నిర్ణయించబడినటువంటి మనలో ఒకడు తన దారిన తాను వెళ్ళిపోయాడు అంటాడు. చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పట్లేదు, తన దారిలో తాను వెళ్ళిపోయాడు, ఆ యొక్క కమిట్మెంట్ నుంచి దూరం తొలగిపోయాడని చెప్తున్నాడు. చెప్పి ఆ యొక్క ప్లేస్ని ఫుల్ఫిల్ చేయడం గురించి ముందు ఆలోచిస్తున్నారు. అనగా కమిట్మెంట్ కోసం మనలో ఉండాల్సిన 12 మందిలో 12 ఉండాలి కాబట్టి ఆ 12వ కమిటెడ్ పర్సన్ని సెలెక్ట్ చేసి అక్కడ అపాయింట్ చేసిన తర్వాత, కమిట్మెంట్ తర్వాత నెక్స్ట్ పరిశుద్ధాత్మను వారు అనుభవిస్తున్నారు. ఆమేన్. రెండు విషయాలు, ఒకటి ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్, రెండు ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్. ఈ రెండు ప్రధానమైన ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి అంశాలు. వీటి గురించి లాస్ట్లో మాట్లాడుకుంటాం. ముందు ఈ సిగ్నిఫికెంట్ థింగ్స్ని కొన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. పెంతెకోస్తు పండుగ రోజున ఇక్కడ ఏం జరుగుతుందో అదే పెంతెకోస్తు పండుగ రోజున అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఉన్న పెంతెకోస్తుకి నిర్గమకాండం 19-20 అధ్యాయాల్లో ఉన్నటువంటి పెంతెకోస్తు రెండు సేమ్ రిఫ్లెక్షన్స్. అవి రెండిటికి ఒకదానికోటి విరోధంగా ఏది ఉండదు, రెండు ఒకటే అయి ఉంటాయి. ఇక్కడనేమో పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు, అక్కడనేమో దేవుని వాక్యం అనుగ్రహించబడింది. దేవుని వాక్యము, పరిశుద్ధాత్ముడు, ఆ రెండిటి సంబంధాన్ని, ఆ వాక్యం బహువేగంగా పరిగెత్తడంలో మన పాత్ర ఏంటి అనేది జ్ఞాపకం చేయడం ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు. గమనించండి ఒకసారి. ఇక్కడ దేవుని వాక్యం వారికి ఇవ్వబడిన యొక్క పర్పస్, ద పర్పస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద పర్పస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ముందు మాట్లాడుకుందాం. చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరించవలెను. ఏ ఆజ్ఞలు, ఏ కట్టడలు, ఏ విధులు, ఏ ధర్మశాస్త్రాన్ని అయితే దేవుడు ఆ యొక్క ఆ కొండ మీద మోషేకి ఇచ్చాడో ఆ కట్టడలు ఇశ్రాయేలు ప్రజలు అనుసరిస్తూ ఉంటే, వాటి ప్రకారం నడుచుకుంటూ ఉంటే, వాటిని గూర్చి విను జనులు అని రాస్తుంది. వాటిని గూర్చి విను జనుడు. చదవండి ఒకసారి. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేచన. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేకములు, లేకపోతే ఎథిక్స్ కలిగినటువంటి జనాంగము అనుకోవాలి, లేకపోతే మూర్ఖమైనటువంటి తరం అనొద్దట. ఈ జ్ఞానం కలిగినటువంటి ప్రజలు వీరు, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు అని మాట్లాడుకోవాలి. ఎవరు? మీరు అనుసరిస్తూ ఉంటే చూసిన జనం కాదు, మీరు అనుసరిస్తూ ఉంటే చూసిన జనం కాదు, మీరు అనుసరిస్తూ ఉంటే మీరు అనుసరిస్తున్న విధానాన్ని విను జనులు అని రాస్తుంది. వినడం అంటే అర్థం ఏంటంటే, వినుట అనే మాటకి దగ్గర వాళ్ళు చూస్తారు, దగ్గర వాళ్ళు
చూస్తారు. దూరంగా ఉన్న వాళ్ళు ఎవరో చెప్పింది వింటారు. థర్డ్ పర్సన్ క్యారీ చేస్తారు కదా, ఇక న్యూస్ ద్వారా వింటారు తప్ప బట్ ఒరిజినల్గా వచ్చి చూడరు. అంటే మీరు అనుసరిస్తూ ఉంటే ఓకే, యేసు ప్రభు ఇక మీరు తండ్రి వలన నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం పొందుకునే వరకు మీరు ఏం చేయండి, యెరూషలేములో వెయిట్, ఆగండి. తర్వాత ఏం చేయాలి, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు శక్తి పొందుతారు. ఏం చేస్తారు, శక్తి పొందుతారు. తర్వాత ఏమవుతారు, శక్తి, ఆ శక్తితో ఏం చేస్తారు, యెరూషలేములోను తర్వాత యూదయ సమరయ ప్రాంతముల యందంతటా తర్వాత భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. మొదట చూసేవారు, తర్వాత ఆ న్యూస్ని మోసేవారు, ఆ తర్వాత ఆ న్యూస్ని వినేవారు అన్నమాట. భూ దిగంతముల వరకు అంటే మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి సంగతిని వినువారు ఎవరైతే ఉన్నారో, చూసిన వారు కాదు, ఏం చేసేవారు, వినిన వారు ఎవరైతే ఉన్నారో ఆ వినిన వారు మిమ్మల్ని చూసి మీరు జ్ఞానం కలిగిన జనులు అనాలి. దేవునికి స్తోత్రం. రెండింటి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ని, రెండింటి మధ్య ఉన్నటువంటి సారూప్యతల్ని మాట్లాడుకుంటున్నాం. చూడండి ఒకసారి, రెండిట్లో కూడా సేమ్ విషయాలు రాస్తున్నాయి, సేమ్ విషయాలు మనకి రిఫ్లెక్షన్ రాస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి నేను చెప్పే విషయాన్ని. వాక్యం ఎందుకు ఇవ్వబడిందట, మీరు దేవుని కట్టడలు ఆజ్ఞలు అనుసరిస్తూ ఉంటే, మీరు అనుసరించే విషయాన్ని ఒక విను జనులు మిమ్మల్ని చూసి అనుకోవాలట, మీరు జ్ఞానం కలిగిన జనాంగము అనుకోవాలట. జ్ఞానమునకు మూలం ఏంటి, జ్ఞానమునకు ఆధారం ఏంటి, జ్ఞానం యొక్క ప్రారంభం ఏంటి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు ప్రారంభం, మూలం కదా. అంటే వీరు యెహోవా యందు భయభక్తులు గల జనులు అని చెప్పుకోవాలి. మీరు జ్ఞానము కలిగి దేవుని వాక్యాలను అనుసరిస్తూ ఉంటే, ఆ జ్ఞానం కలిగి ఉండటం అంటే దట్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషన్. దేవుని ఆజ్ఞలు అంటే ఇది చేయొద్దు అంటే ఎగ్జాక్ట్ చేయకుండా ఉండడం కాదు, చెయ్యి అంటే యాజ్ ఇట్ ఈజ్గా చేయమని కాదు. ఓకే, సింపుల్గా ఒక చిన్న మాట చెప్తాను, కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ బైబిల్లో దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారం లేవియాకాండం 11లో ఒక మాట చూస్తాం. అదేంటంటే డోంట్ ఈట్ పోర్క్, పంది మాంసం తినరాదు అని బైబిల్లో ఉంటుంది. ఓకే, అందరికి అర్థమవుతుంది. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వాక్యం ఇవ్వబడింది అనే దాని గురించి ఎలాగ అర్థం చేసుకోవాలో చెప్పడం కోసం. ఈ యొక్క పంది మాంసం తినరాదు అని వాక్యం ఇవ్వబడింది కదా. యాక్చువల్గా అయితే వాక్యం ఎలా చెప్తుందంటే, ఎక్కడి నుంచి ఇవ్వబడ్డాయి ఈ వాక్యం అంతా కూడా, ఈ ఆజ్ఞలను ఎక్కడి నుంచి ఇవ్వబడ్డాయి, ఈ ప్రపంచంలో అన్నీ స్టడీ చేసి ఒక దగ్గర డిజైన్ చేసి పెట్టబడ్డాయా, పైనుంచి ఇవ్వబడ్డాయా, పైనుంచి ఇవ్వబడ్డాయి. పైనుంచి ఇవ్వబడ్డం అంటే దానికి కరెక్ట్ మీనింగ్ ఏంటంటే దేవదూతల ద్వారా ఇవ్వబడ్డాయని కూడా రాసి ఉంటుంది. అంతేకాదు, పరలోకమందు నీ చిత్తం నెరవేర్చబడుతున్నట్లుగా భూమి అందును నీ చిత్తం నెరవేర్చబడును గా కానీ ప్రార్థన చేస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే, దూతలట పరలోకమందు మేము ఇది పాటిస్తున్నాం, పరలోకమందు మేము ఇది ఈ ధర్మశాస్త్రాన్ని ఈ ఆజ్ఞల్ని మేము పాటిస్తున్నాం, భూమి మీద మీరు కూడా పాటించండి. అంటే దాని అర్థం దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు మనం అంటే, పరలోకంలో పంది మాంసం తినరాదని ఏమన్నా రూల్ ఉందా, అక్కడ కూడా పందులు ఉంటాయా? నో. కొంచెం అంటే దేవుని ఆజ్ఞల్ని, దేవుని మాటల్ని, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే విధానం కోసం ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి. యాక్చువల్గా ఆ పందిని తినరాదు అని చెప్పేటప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, ఎందుకు తినరాదు అంటానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, దానికి లోపల పవిత్రత, బయట పవిత్రత అని రెండు ఉంటాయి. ప్రతి జంతువుకి లోపల పవిత్రత, బయట పవిత్రత అని రెండు ఉంటాయి. అయితే పంది గురించి ఒక్క బైబిల్ మొత్తం అన్ని పుస్తకాల్లో కవర్ చేయబడుతుంది ఆల్మోస్ట్. యెషయా గ్రంథం 66లో కానివ్వండి, లేకపోతే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో కానివ్వండి, యేసు ప్రభు మాట్లాడుతూ ఇదిగో మీరు సున్నం కొట్టినటువంటి సమాధులు అంటాడు. మీరు సున్నం కొట్టబడినటువంటి సమాధులు, పైన చాలా అద్భుతంగా అలంకరించబడ్డారు మీరు, కానీ లోపల మాత్రం
మరణించినటువంటి ఎముకలు లోపల ఉన్నాయి, చచ్చిపోయిన ఎముకలు ఉన్నాయి. చావు అంటే మరణం, మరణం అంటే ఆజ్ఞాతిక్రమం, పాపం వలన వచ్చే జీతం, పాపం అంటే ఆజ్ఞాతిక్రమం. ఆజ్ఞలు అనుసరించకపోవడం లోపల పెట్టుకొని ఆజ్ఞలు అనుసరించడం అనే దాన్ని బయట ధరించుకోవడం. దట్ ఈజ్ స్వైన్. పిగ్ అంటే అది. ఓకే, అర్థమవుతుంది కదా? సో అంటే యేసు ప్రభు పదే పదే ఏం చెప్తున్నాడు? అయ్యో వేషధారులారా అన్నాడంటే అర్థం ఏంటి? లోపల ఆజ్ఞలు అనుసరించట్లేదు, ఆజ్ఞాతిక్రమం, పాపం వల్ల వచ్చే జీతం, లోపల మరణాన్ని లోపల పెట్టుకొని బయటికేమో ఆజ్ఞలు అనుసరిస్తున్నామనే డ్రెస్ ధరించుకుంటాం. ఇది పంది యొక్క గుణం, అది పంది డిజైన్. అదంతా కూడా మీరు చూడండి ఒకసారి. పంది ఏమంటుందంటే నేను చాలా పవిత్రురాలని అని చెప్తుంది అది బయటికి. అంటే దాని కాలి డెక్కలు చీలు ఉండడం ఏదైతుందో దాని బాహ్య పరిశుద్ధతను తెలియజేస్తుంది, కానీ లోపల దానికి పరిశుద్ధత లేదు. అయితే సేమ్ అదే విషయాన్ని అనగా అయ్యో వేషధారులైన పరిసయ్యులారా అని పిలిచినప్పుడు అంతా కూడా యేసుప్రభు ఏమంటున్నాడంటే పందులారా, స్వైన్, పిగ్స్ అని పిలుస్తున్నాడు. అంటే అదే విషయం మళ్ళీ రిపీట్ చేయబడుతుంది అక్కడ. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ పరలోకమందు మేము ఇది పాటిస్తున్నాం, భూమి మీద మీరు పాటించండి అని చెప్పేటప్పుడు దాన్ని ఎలా చూడాలంటే ఎగ్జాక్ట్గా ఉన్నట్టు చెయ్యండి, చేయకపోవడం అది కాదు. కానీ మీరు తిన్నారా, తినలేదా, దాంట్లో వాక్య ప్రకారం ఉన్నారా లేదా అన్నది పాయింట్ కాదు. కానీ వాక్యం యొక్క అసలైన ఉద్దేశం, పరలోకంలో ఇది మేము అనుసరిస్తున్నామంటే అర్థం ఏంటంటే పరలోకంలో లోపల ఏది ఉంటుందో బయట అదే ఉంటుంది. లోపల దేవుని ఆజ్ఞలు అనుసరిస్తాం, బయట కూడా దేవుని ఆజ్ఞలు అనుసరించే వాళ్ళమై ఉన్నాం. మీరు కూడా అలాగే ఉండండి అని చెప్పబడుతుంది. పరలోకమందు దేవుని చిత్తం నెరవేర్చబడుతున్నట్లు భూమి అందును దేవా నీ చిత్తము నెరవేర్చబడును గాక. సో దేవుని వాక్యం నెరవేర్చబడే పద్ధతి అది. అయితే ఆ వాక్యాన్ని అర్థం అనగా బైబిల్ చదివేటప్పుడు లేవియకాండం కానీ, సంఖ్యాకాండం కానీ, లేకపోతే ద్వితీయోపదేశకాండం కానీ అవి చదివేటప్పుడు పరలోకం నుండి ఇవ్వబడినటువంటి గ్రంథంలో అందులో ఏదైనా ఒక మాట రాస్తుందంటే దాని డీపర్ మీనింగ్, డీపర్ లెవెల్, దేవుని స్థాయి ఆలోచన, అర్థము వేరేది ఉంటుంది అనే సంగతి ముందు మనం గ్రహించాలి. ఆమేన్. అర్థమవుతుందని నేను మాట్లాడి చూడండి ఒకసారి. అయితే ఆ ఆజ్ఞలు, ఆ కట్టడలు, ఆ వాక్యము మీరు అనుసరిస్తూ ఉంటే మీరు అనుసరించే విషయాన్ని గురించి విను జనులకు వారి దృష్టికి మీరు యెహోవా యందు భయభక్తులు గల జనులు అంటే దేవుని సాక్షులై ఉంటారు అన్నమాట. యెరూషలేములోను యూదయ సమరయ ప్రాంతముల యందంతటా భూదిగంతముల వరకు మీరు నాకు, ఎవరికి? క్రీస్తుకు, యేసుకు, అనగా వాక్యము శరీరము ధరించుకొని మన మధ్య కృపాసత్య సంపూర్ణుడుగా జీవించిన ఆ క్రీస్తుకు సాక్షులై ఉంటారు. రెండు కూడా ఒకే విషయాన్ని బోధిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఇంకొక విషయాన్ని మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను, చదువుదాం ఒకసారి. ఆత్మ నింపుదల గురించి మాట్లాడుకుందాం. అపోస్తలుల మత్తయి సువార్త 3వ అధ్యాయం 22వ వచనం చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త, లూకా సువార్త 3వ అధ్యాయం 22వ వచనం. పరిశుద్ధాత్మ శరీరాకారముతో ఓకే పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చెను. ఓకే, ఇక్కడ పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి ఆ యొక్క పెంతెకోస్తు అనుభవాన్ని, క్రీస్తు పొందినటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఒకసారి. పరిశుద్ధాత్మ శరీరాకారంతో ఆయన మీదికి దిగివచ్చుట, ఆత్మ దిగివచ్చుట అనండి ఒకసారి మాట. ఆత్మ యేసు ప్రభు మీదికి దిగివచ్చుట, ఇది మొదటి మాట. తర్వాత 4వ అధ్యాయం 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, 4వ అధ్యాయం 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై అంటే ఏ ఆత్మ అయితే ఆయన మీదకి దిగి వచ్చనో ఆ దిగి వచ్చిన ఆత్మ తనని నింపుతున్నటువంటి ఆత్మగా చూస్తున్నాం. ఆత్మ పూర్ణుడైన యేసు అని రాస్తుంది. దిగి వచ్చిన ఆత్మ, పూర్ణుడిగా చేసిన ఆత్మ. ఆ తర్వాత మాట చదవండి ఒకసారి. అదే 1వ వచనం. యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపించబడి, ఆత్మ చేత నడిపించబడుతున్న యేసయ్య. ఆత్మ ఆయన మీదికి దిగి వచ్చెను. 2, ఆత్మ ఆయనని పూర్ణుడిగా చేసెను, నింపెను. 3వది ఆత్మ చేత నడిపించబడ్డాడు. తెలుగులో మనకి నడిపించబడ్డాడు అని ఉంది, కానీ యాక్చువల్గా ఆత్మ బలవంత పెట్టడం అని అర్థం. బలవంతంగా ఆయన్ని లాక్కొని, ఆయనకి ఇష్టం లేకున్నా ఆయన లాక్కొని అరణ్యంలోకి తీసుకెళ్ళి, ఎక్కడికి తీసుకెళ్ళాలి? శోధకుడు, అక్యూజర్,
నిందలు వేసే నిందలు వేసేవాడు అంటే అట్లా పడితే అట్లా నిందలు వేయడు, దేవుని వాక్యంలో నుంచి నిందలు వేసేవాడు. ఆ నిందలు వేసేవాడిని దాటి రావాలి, శోధించబడి రావాలి బయటికి, శోధనలోకి నడిపించబడ్డాడట. ఆ పరిశుద్ధాత్ముడు ఆయన మీదికి దిగి వచ్చుట, పరిశుద్ధాత్ముడు యేసుప్రభుని నింపుట, 3 పరిశుద్ధాత్ముడు యేసుప్రభుని బలవంతంగా నడిపించుట. ఆత్మ చేత నడిపించబడుతున్న యేసయ్య. తర్వాత వచనం చదువుదాం ఒకసారి, ఇంకో మాట, ఈ మాట చదవండి ఒకసారి, 14వ వచనం, 4:14. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళను. అప్పుడు రాసుందన్నమాట, ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించను. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఎప్పుడైతే ఆత్మ చేత నింపబడతామో, ఆత్మ మన మీదికి వచ్చుట, ఆత్మ చేత నింపబడుట, ఆత్మ చేత నడిపించబడుట, ఆత్మ బలముతో నడుస్తున్నప్పుడు, ఆత్మ శక్తితో నడుస్తున్నప్పుడు, అప్పుడట ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించను. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, యెరూషలేములోను యూదయ సమరయ ప్రాంతంలో అందంతటా భూదిగంతముల వరకు సాక్షులే ఉండుట. ఇప్పుడు యేసు ప్రభు, ఆత్మను పొందుకున్నటువంటి యేసు ప్రభు, ఆయనను గురించిన సమాచారం, సోషల్ మీడియా లేదు, డిజిటల్ మీడియా లేదు, లేకపోతే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి ఏవి లేవు, మొబైల్ ఫోన్స్ లేవు, టెలికమ్యూనికేషన్ నెట్వర్క్స్ లేవు, మొబైల్ నెట్వర్క్స్ లేవు, ప్రింట్ మీడియా అసలు లేదు. అలాంటి చోట ఆయనను గురించిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించను. దేవుని యొక్క సాక్ష్యము ఇది ఇలాగా ప్రబలుతూ ఉంది. సో ఆత్మకి వాక్యానికి రెండింటి మధ్య ఉన్న కనెక్షన్ ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్మకి దేవుని వాక్యానికి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ ఒక్కసారి ఈ మాట చదవండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. ఈ వచనంలో వాక్యము ఆత్మ రెండు ఒకటే అని, ఆత్మ యొక్క ఉద్దేశము వాక్యం యొక్క ఉద్దేశం మాట్లాడుకుంటున్నాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో వాక్యం యొక్క ఉద్దేశం, వాక్యం అనుసరిస్తే ఏమవుద్దో మాట్లాడుకున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏ వాగ్దానం అయితే చేయబడిందో ఆ వాగ్దాన రూపమైనటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడంటే, నూతనమైన హృదయం, నూతనమైన మనస్సు దేవుడు అనుగ్రహించి దేవుని ఆత్మను మనకు అనుగ్రహిస్తాడట. ఆ ఆత్మ మనలను నా కట్టడలు, నా విధులు గైకొను వారినిగా మిమ్మల్ని తయారు చేస్తాడు. మళ్ళీసారి చదవమాట, మళ్ళీసారి చివరి మాట చదవమా. నా ఆత్మను మీ యందుంచి, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిని, నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేస్తాను. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అంటే పరిశుద్ధాత్ముడు వాక్యం అనుసరించు వారినిగా చేస్తాడు. దిస్ ఇస్ ద ప్రైమరీ జాబ్. ఇది మొట్టమొదటి పని. అది పరిశుద్ధాత్ముడు దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు నీవు అనుసరించేవాడుగా నిన్ను తయారు చేస్తాడు. సో రెండు కూడా ఒకే పని చేస్తున్నాయి. భూదిగంతముల వరకు సాక్షులుగా ఉంచడమే పని. అయితే ఆ వాక్యము వేగంగా పరిగెత్తగలిగినటువంటి కెపాసిటీ, పొటెన్షియల్ ఆ వాక్యంలో ఉంది. కానీ ఆ పొటెన్షియల్ని రెసిస్ట్ చేసేది మనము, మన సొంత, మన స్వయం అనే ఆలోచన విధానం. మనమే ఆ వేగానికి ఆటంకంగా స్పీడ్ బ్రేకర్స్ లాగా ఉన్నాం. ఆ మాటని జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా ఈ రెండు మాటలు చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. రెండు ముఖ్యమైనటువంటి సంగతులు ఈరోజు ముందు పెడుతున్నాను. మొదటిది ఏంటంటే ద ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్. వాక్యం ఇవ్వబడింది, కానీ ఇవ్వబడిన వాక్యం ఇందాక నేను చెప్పినట్టుగా ఆ వాక్యాన్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, దాంట్లో ఏముందో గ్రహించకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
మనము కూడా ఆ బలమైనటువంటి శక్తి కలిగిన బహువేగంగా పరిగెత్తే వాక్యం మనల్ని దాటి భూ దిగంతాల వరకు వెళ్ళాలి. అది ఆ వెళ్ళవలసినటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ వెళ్ళవలసిన వాక్యం మన దగ్గర ఆగిపోతుంది. ఈ మాటకి ముందు ఏం రాస్తుంది మాట? వాక్యం బహువేగంగా పరిగెత్తుననే మాటకి ముందు మాట ఏం రాస్తుంది? ఆయన భూమికి ఆజ్ఞ ఇచ్చును అని రాస్తుంది. ఆయన ఎవరికి? భూమికి ఆజ్ఞ ఇస్తాడట. దేవుడు భూమికి ఇచ్చిన మొదటి ఆజ్ఞ ఏంటో తెలుసా? ఆరిన నేలని ల్యాండ్ అంటాం, భూమి అంటాం. ఆ ఆరిన నేలని చూసి ఆ ఆరిన నేలకి దేవుడు ఒక వాగ్దానం, ఒక ఆజ్ఞాపించాడు. ఏంటంటే, నీవు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, విత్తనములు తమలో గల ఫలవిచ్చు ఫలవృక్షములను మొలిపించుగాక అన్నాడు. మొలిపించుదువుగాక అన్నాడు. అది మొలిపించడం మొదలుపెట్టింది. ఆ భూమిలో నుండి కొంత మట్టిని తీసుకొచ్చి పక్కకు పెట్టి అందులో ఒక విత్తనం విత్తండి, అది మొలకెత్తిస్తుంది. అలా మొలకెత్తించడానికి గల కారణం ఏంటంటే, ఆ భూమికి దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞ ఇంకా పనిచేస్తుంది, ఆజ్ఞకి ఇంకా అది లోబడి ఉంది. ఆ భూమి నుంచి నువ్వు మట్టిని సపరేట్ చేసినా ఆ మట్టి ఇంకా ఏదన్నా దాంట్లో పెట్టగానే అది తిరిగి మొలకెత్తించగలదు. హల్లెలూయా. అర్థమవుతుంది కదా నేను మాట్లాడేది? భూమికి దేవుడు ఆజ్ఞాపించాడు, ఆ ఆజ్ఞకి భూమి లోబడింది. అదే భూమి నుండి, అదే మంటి నుండి తీయబడిన నీ నుంచి, నా నుంచి, నీకు నాకు కూడా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, ఇదిగో నాకు నువ్వు సాక్షివై ఉండు అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి నేల కొన్ని చోట్ల అరణ్యం వలె ఉంది, కొన్ని చోట్ల ఎడారి, విల్డర్నెస్ అంటాం. అరణ్యము, విల్డర్నెస్ అంటే అర్థం ఏంటంటే అది ఇక మొలకెత్తడం అనే కెపాసిటీని, ఎబిలిటీని కోల్పోయింది ఆ నేల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ అరణ్యంగా మారిపోవడానికి, లేకపోతే ఎడారిగా మారడానికి దానికి కారణాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఎవరైతే పరిపాలించే వ్యక్తులు ఉన్నారో, లేకపోతే ఆ మనిషిని బట్టి మనిషి యొక్క ల్యాండ్ పనిచేస్తుంది. ఒక్కసారి ఈ మాటని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి, ఈ మాటని కొంచెం ఆలోచించండి ఒకసారి. దేవుడు నాకు ఒక ల్యాండ్ ఇచ్చాడు, పొలం ఇచ్చాడు. ఆ పొలంలో పంట పండుతూ ఉంది. నేను దేవుని ఆజ్ఞలు అనుసరిస్తూ, దేవుని కట్టడలు అనుసరిస్తూ వాక్యం బహువేగంగా పరిగెత్తడానికి నేను ఒక అనువైనటువంటి ఒక కండక్టర్ లాగా, ఆ వేగంగా పరిగెత్తే ఒక సాధనంలాగా నేను పనిచేస్తున్నంతసేపు నా భూమి అద్భుతంగా పండుతుంది. ఓకే, చూడండి ఒకసారి సింపుల్ పాయింట్ చెప్తాను. దశమ భాగం ఇస్తాం కదా, దశమ భాగం దేవుని సన్నిధికి తీసుకొస్తే ఆ పంట తినివేయు పురుగులు గద్దించబడతాయి. అంటే ఆ పొలం యొక్క ప్రొటెక్షన్ ఎవరి చేతిలో ఉంది? దశమ భాగం చేతిలో ఉంది. ఆ పంట తినివేయు పురుగులు గద్దించబడతాయి. అంతేకాదు, ఇంకొకటి ఏం తెలుసా? ఆ దశమ భాగంకు ఉన్నటువంటి ఇంకో కెపాసిటీ ఏంటంటే, ద్రాక్ష పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి అకాల ఫలములు రాలిపోవు. అది ఎప్పుడు రావాలో అప్పుడే ఎప్పుడు దాకా, ఎంతవరకు అవి చెట్టు మీద ఉండాలో, ఎంతవరకు అది తీగలో ఉండాలో, అది ఫలించేదాకా అవి స్థిరంగా ఉంటాయి. అంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి ఆ వ్యక్తి కనెక్ట్ అయిన ఆస్తులు, ఆ వ్యక్తి కనెక్ట్ అయిన ల్యాండ్, ఆ వ్యక్తి కనెక్ట్ అయిన విషయాలు ప్రాస్పరస్గా ఉంటాయి అని అర్థం. ప్రాస్పెరిటీ అనేది వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితానికి కనెక్ట్ అయి ఉంది అని అర్థం. ఆమేన్. అర్థమవుతుంది కదా? సో వాక్యం బహువేగంగా పరిగెత్తును అంటే, వాక్యమును నేను పదే పదే నేను పట్టుకెళ్ళి అందరికీ స్పీడ్గా ఈరోజు ఇక్కడ చెప్పి, ఈరోజు అక్కడ చెప్పి, అలా చెప్తూ తిరగమని కాదు. కానీ రోజువారీ నా దైనందిన జీవితంలో ఆ వాక్యమును అనుసరించేటప్పుడు, ఇన్సైడ్ అవుట్ దేవుని ఆజ్ఞలను అనుసరిస్తున్నప్పుడు మనలో కలిగే మార్పులు ఏవైతే ఉన్నాయో, ఒకటి మా వ్యక్తిగత జీవితంలో ఎథిక్స్ నేర్చుకుంటున్నాం కదా. ఓకే, ఈ సంవత్సరం అర్థమైంది, ఇది ఆల్మోస్ట్ 3rd ఇయర్. ఇది ఏ ఇయర్? 3rd ఇయరా 2nd ఇయరా? 3rd ఆ 2nd? 3rd ఇయర్. ఎస్. ఓకే, 3వ సంవత్సరం. ఫస్ట్ ఇయర్ చెప్పాము, ఏదో ఊరికి అలా చూశారు. అయ్యే పదాలు మళ్ళీ 2nd ఇయర్ చెప్పాము, అప్పుడు కొద్దిమంది జాయిన్ అయ్యారు. 3rd ఇయర్కి వచ్చేసరికి 48 మంది ప్రతి ఒక్కరూ చెప్పడానికి సిద్ధపడ్డారు. ప్రతి ఒక్కరు సొంతంగా స్టడీ చేసి షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయారు. గమనించండి ఒకసారి. అంటే ఇప్పుడు ఆ షేర్ చేసుకునేటప్పుడు ఇందాక నేను అన్నట్టుగా నెక్స్ట్ ఇయర్కి ఏమవుద్దంటే నేనేమో మిస్ అయ్యాను, ఆ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ నేను మిస్ అయ్యాను.
ఎడ్యుకేషన్ అంటే దేవుని వాక్యము మనకి కొన్ని ఎథిక్స్, ఆత్మ సంబంధమైన నైతిక నియమాలు నేర్పిస్తుంది. ఎథిక్స్ అంటే ఈ భూమి మీద ఉన్న పుస్తకాల్లో, ఈ భూమి మీద ఉన్న ఈ లోకంలో ఉన్న ఎథిక్స్ కంటే మించిన ఎథిక్స్ అవి. ఆమేన్. దేవుని ఆత్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో, ఆత్మ ఫలాలు అనేవి ఆ ఎథిక్స్లో నుంచి పుట్టిన విషయాలు, ఆ ఎథిక్స్ యొక్క మూలాలు అవి, ఆత్మ ఫలాలు అనేవి. సరే, నా పాయింట్ ఏంటంటే ఆ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాల్సిన వారు నేర్చుకోకుండా ఉన్నంతసేపు మనము ఆ యొక్క వాక్యం యొక్క వేగాన్ని మన దగ్గరే రెసిస్ట్ చేసేస్తున్నాం. మనమే దానికి ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఆగిపోతున్నాం. మనం దాన్ని ఆపేవారుగా మారిపోతున్నాం. ట్రాన్స్పరెంట్గా మన నుంచి అది బయటికి వెళ్ళేలాగా, వేగంగా వెళ్ళేలాగా మనం ఉండట్లేదు. పెంతెకోస్తు యొక్క ముఖ్యమైన ఉద్దేశం అది. పెంతెకోస్తు పండుగ రోజున ధ్యానించే పుస్తకం పేరు ఏం పేరు? రూతు గ్రంథం ధ్యానించాలి. పెంతెకోస్తు పండుగ రోజున ప్రతి యూదుడు, ప్రతి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి ఆరాధించే వారందరూ కూడా పెంతెకోస్తు పండుగ రోజున ఏ పుస్తకం ధ్యానించాలి? రూతు గ్రంథాన్ని ధ్యానించాలి. ఎందుకు రూతు గ్రంథాన్ని ధ్యానించాలి? రూతు గ్రంథం ఏమంటుందంటే, మోయాబీయురాలు యెహోవా సమాజంలో మోయాబీయుడే కానీ అమ్మోనీయుడే కానీ చేరకూడదు అని ఇక ప్రొహిబిషన్ కలిగినటువంటి, అనగా మీకు లోపలికి రావడానికి అర్హత లేదు అని ఒక రూల్ కలిగినటువంటి జనాంగంలోంచి ఒక స్త్రీ వచ్చి వాళ్ళ అత్త దగ్గర ఆ దేవుని గురించి, ఆ దేవుని కట్టడల గురించి, ఆ దేవుని ఆజ్ఞల గురించి విని నేర్చుకొని ఆమె ఏమంటుందంటే, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అంటుంది. అలా వచ్చినప్పుడు నా దగ్గరికి కూడా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వచ్చి, విను జనులు అన్నాం కదా, చూసే జనులు అన్నాం కదా, వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి, ఇదిగో మీ దేవుడే నా దేవుడు. ఒక జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట చూస్తాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం చదవండి ఒకసారి ఫాస్ట్గా. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం ఫాస్ట్గా. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, నానా భాషలు మాట్లాడే అన్యజనులు 10 మంది వచ్చి ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు చెంగు పట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే అదేదో క్లాత్ అని కాదు, కానీ ఆ షాల్కున్నటువంటి కుచ్చులు అని అర్థం. ఆ కుచ్చుల గురించి ఆ యొక్క సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో ఇలా రాస్తుంది, దేవుని ఆజ్ఞలు ఆ కుచ్చులు అని రాస్తుంటుంది. అంటే 10 మంది అన్యజనులు దేవుని ఆజ్ఞలు పట్టుకోవాలంటే దేవుని ఆజ్ఞలు ఎక్కడుంటాయి? దేవుని ఆజ్ఞలు ఎక్కడుంటాయి? గట్టిగా చెప్పాలి. దేవుని ఆజ్ఞలు ఎక్కడ దొరుకుతాయి? బైబిల్లో ఉంటాయా? బాగా వినాలి ఒకసారి. దేవుని ఆజ్ఞలు ఎక్కడుంటాయి అంటే, దేవుని ఆజ్ఞలు దేవుణ్ణి అనుసరించే వ్యక్తి యొక్క బట్టల అంచులకు ఉంటాయి. దేవుని ఆజ్ఞలు ఎక్కడుంటాయి? బైబిల్లో, పుస్తకంలో కాదు ఉండేవి. దేవుని ఆజ్ఞలు ఎక్కడుంటాయి? పుస్తకంలో కాదు, పుస్తకంలో చదువుకుంటాం, కానీ దేవుని ఆజ్ఞలు ఎక్కడుంటాయంటే ఒక వ్యక్తి యొక్క బట్టల అంచులకు ఉంటాయి. చదవండి ఒకసారి అన్నమాట. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 37వ వచనం. చదువు. 15:35 లేదా? ఇశ్రాయేలీయులతో ఇట్లనము, తరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకోవాలి. ఆ అంచుల కుచ్చుల మీద ఒక నీలి సూత్రం ఉండాలి. మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి, చూసిన వాటిని బట్టి వ్యభిచరింపక, దానిని చూచి, దేనిని చూసి? ఆ యొక్క దేవుని ఆజ్ఞల్ని జ్ఞాపకం చేసే ఆ కుచ్చులను చూసి, యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ వాటిని అనుసరించినట్లు అది మీకు కుచ్చు. సో ఆజ్ఞలు ఎక్కడుంటాయంటే ఒక వ్యక్తి యొక్క దేవుని ఆజ్ఞలను అనుసరించే ప్రతిష్ఠితుని యొక్క వ్యక్తి యొక్క బట్టల అంచులకై ఉండాలి.
అంటే నడుస్తుంటే వెనకాల 4 పక్కల అవి తగులుతూ ఉండాలి. దేవుని ఆజ్ఞలు నేను అనుసరించే ప్రతిష్ఠితుణ్ణి, ఆ ఆజ్ఞల మధ్యలో నేనున్నాను అని జ్ఞాపకం చేయబడుతూ ఉండాలి. అయితే అన్య భాషలు మాట్లాడే, నానా భాషలు మాట్లాడే 10 మంది అన్యులు వచ్చి ఒక యూదుని చెంగు పట్టుకుంటారట. అంటే ఒక యూదుని యొక్క ఆ యొక్క కుచ్చులను పట్టుకొని, దేవుని ఆజ్ఞల్ని పట్టుకొని, నువ్వు అనుసరించే ఆజ్ఞలే మేము అనుసరిస్తాం, నువ్వే ఆజ్ఞలైతే అనుసరిస్తున్నావో అదే ఆజ్ఞలు మేము అనుసరిస్తాం, ఇదిగో మేము కూడా మీతో వస్తాము. చదవం ఒకసారి జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. ఎస్, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్ని జనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, ఎవరికి పడితే వారికి తోడుగా లేడు, ప్రతిష్ఠితులైన మీకు తోడుగా ఉన్నాడు అని చెప్పి ఆ సంగతి మాకు వినబడినది. అంటే అలాగా 10 మంది వచ్చి ఆ సంగతి మాకు వినబడింది, మేము కూడా నీతో వస్తాము అని చెప్పినప్పుడు దేవుని వాక్యం వేగంగా పరిగెత్తున్నట్టు. అంటే ఆ ఒక్కడిలో నుండి 10 మందిని రీచ్ అయింది. అది ఆ ఒక్కడిలో నుండి ఏమైంది, అది 10 మందిని చేరుకుంది. 10 మంది వచ్చి అర్జెంటుగా వచ్చి ఆ చెంగు పట్టుకున్నారు, ఆ యొక్క కుచ్చులు పట్టుకొని, నువ్వు అనుసరించే ఆజ్ఞలు, నువ్వు అనుసరించే దేవుని ఆజ్ఞలు మేము కూడా అనుసరిస్తాం, ఆ దేవుని తోడు మాకు కూడా కావాలి అని అడగాలి. సో ఇది దేవుడు కోరుకునే దేవుని యొక్క వాక్యం యొక్క ఉద్దేశం. ఆ వాక్యాన్ని, ఆ ఆజ్ఞని అనుసరించేటట్టు చేయడానికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు. ఆ ఆజ్ఞను అనుసరించు వారినిగా చేయడానికి, ఆ కట్టడలను అనుసరించు వారినిగా చేయడానికి దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడ్డాడు. సో దీనికోసం 2 ఆటంకాలు మనం కలిగి ఉన్నాం. ఒకటి ద ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్, రెండవది ఏం చెప్పాను నేను, ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్స్. దేవుని సంఘంలో, దేవుని సమాజంలో, లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో స్పిరిచువల్లీ, పర్సనల్లీ అండ్ ఆ యొక్క సమాజంలో మన కమిట్మెంట్స్ ఏంటి? ఒక్కసారి ఆ కమిట్మెంట్స్ విషయంలో మన కవెనెంట్ని, మన నిబంధనని పునరుద్ధరించుకుంటూ ఈరోజు ఆ పెంతెకొస్తుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా, ఆరాధనాపూర్వకంగా ఆ యొక్క ప్రభు శరీరం, ప్రభు రక్తంలోకి ప్రవేశిద్దాం. అందరం లేచి నిలబడదాం, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ రోజుకి సంబంధించిన పెంతెకొస్తు దినాన్ని, పెంతెకొస్తు పండుగని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. వాక్యం బహువేగంగా పరిగెత్తును అని మరొకసారి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాలో నుండి వాక్యం ప్రవేశిస్తుందా, లేకపోతే ఆ నాలో నుండి ఆ యొక్క వాక్యం బహువేగంగా పరిగెత్తుతుందా, లేకపోతే ఎక్కడైనా నన్ను బట్టి అది నేను అడ్డంకిగా ఉన్నానా? ఒక్కసారి పరీక్షించుకుంటూ ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. 2 చేతులు పైకెత్తి దేవునికి వందనాలు చెల్లిద్దాం. స్తోత్రం నాయనా, మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. అయ్యా, ఏ ఉదయకాలం మరొకసారి మీ సన్నిధిలో ఏకీభవించి ఆరాధన పూర్వకంగా ఎదుగో మీ యొక్క సన్నిధిని అనుభవించడానికి కృపనిచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, వందనాలు, స్తోత్రం నాయనా. మా ఆలోచనలను విశాలపరచండి. ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో మన నిబంధనను సరిచేసుకుందాం. వాట్ ఈజ్ యువర్ కమిట్మెంట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యంలో దేవుని రాజ్యంలో మన నిబంధన ఏంటో ఒక్కసారి పరీక్షించుకుంటూ, నిబంధన చేసుకుంటూ క్రీస్తు యొక్క శరీరంలో, రక్తంలో పాలు పొందడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మా దేవా, స్తోత్రం నాయన, మీకు వందనాలు. ఈ దినము ఏకీభవించి మీ యొక్క నామమును ఘనపరచడానికి, ఆరాధించడానికి కృపణించినందుకు వందనాలు, స్తోత్రనైనా. మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విన్న మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి. స్తోత్రం నాయన. మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనసు దయచండి. ప్రతి వాక్యాన్ని గ్రహించడానికి కృప దయచండి. ఎదిగో వాక్యము నేర్చుకోవాలి, వాక్యమును ఎదిగో దాన్ని గ్రహించి పుస్తకంలో ఉన్న వాక్యాన్ని మా వస్త్రపు ఎదిగో చెంగులలోనికి తెచ్చుకోవాలి మేము. ఎదిగో అలాంటి జీవితం మాకు అనుగ్రహించండి. స్తోత్రం నాయన, మీకు వందనాలు. మీ ఘనమైన నామము మా మధ్యలో సన్నతించబడును గాక. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయన, మీకు వందనాలు. ఈ సమయంలో నా కోసం, మా కోసం మీరు సిద్ధపరిచినటువంటి నిబంధన భోజనాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా. విన్న వాక్యం మా హృదయాల్లో స్థిరపరచండి.
వాక్యానుసారంగా మరొకసారి మా నిబంధనను మేము సరి చేసుకుంటున్నాం దేవా. మీకు వందనాలు. మా కవనెంట్ని మేము సరిపోల్చుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నాయన. మా కమిట్మెంట్స్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదిగో మేము వాక్యము నేర్చుకునే వారంగా, వాక్యము గ్రహించి ముందుకు తీసుకెళ్లే వారంగా ఉండటానికి సహాయం దయచేయండి. వేగంగా పరిగెత్తే వాక్యానికి మేము ఇదిగో తోడ్పడే వారంగా, ఒక వెహికల్ లాగా ఉండటానికి సహాయం దయచేయండి. ఒక కంటైనర్ లాగా ఉండటానికి మేము సహాయం దయచేయండి. మేము మోసుకెళ్లే వారంగా ఉండటానికి సహాయం దయచేయండి. మీ వాక్యమును ఇదిగో మంటి ఘటములలో మహిమైశ్వర్యమనే మీ వాక్యమును మాలో పెట్టారు. మీకు వందనాలు. స్తోత్రం నాయన. ఇదిగో వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ మీకు వందనాలయ్యా. మా మీదికి దిగిరండి. ఇదిగో మా మీదికి వర్షం వలె దిగిరండి నాయన. మీకు వందనాలు. స్తోత్రం చెల్లిస్తున్నాం. వందనాలు, స్తుతులు, స్తోత్రనైనా పరిశుద్ధాత్మ ఇదిగో ఒక్కొక్కరిని నింపండి ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇన్సైడ్ అవుట్ ఇదిగో ఫిల్ దెమ్ లార్డ్, ఫిల్ us లార్డ్. ఇదిగో మమ్మల్ని నింపండి నాయన. కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా. పరిశుద్ధాత్మ నింపుదల మేము అనుభవించదము గాక. ఇదిగో వాక్యమును అనుసరించి నడిచేవారుగా మార్చే పరిశుద్ధాత్మని చేత మేము నింపబడదము గాక. మీ కార్యములను బట్టి మీకు వందనాలు, స్తోత్రం. మీ ఆత్మ నింపుదలను, ఆత్మ సహాయమును, ఆత్మ శక్తిని, ఆత్మ బలమును ఈ దినం మేము పొందుకుందుము గాక. దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ పూర్ణులమై ఉండటానికి సహాయం దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండటానికి సహాయం దయచేయండి. ఇదిగో మద్యము చేత, రకరకాల మత్తుల చేత, ఇదిగో రకరకాల ఇంటాక్సికేటెడ్ విషయాల చేత కాదు కానీ ఆత్మ పూర్ణులమై ఆత్మ నింపుదల కలిగి ఉందము గాక. ఓ హల్లెలూయా. స్తోత్రం నాయన. మీకు వందన. నోరు తెరిచి దేవునికి వందనాలు చెల్లిస్తాం, స్తోత్రం చెల్లిస్తాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా నాయన. మీకు వందన. ఆత్మ చేత నింపబడి ఆత్మ పూర్ణమై ఉందము గాక. ఆత్మ నింపుదలని మేము అనుభవించుదము గాక. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం, స్తోత్రం నాయన. మీకు వందనాలు. హల్లెలూయా. దేవా మీకు వందనాలు. స్తోత్రం నాయన. ఆత్మ బలము చేత నడిపించబడుదుము గాక. ఇదిగో మేము మా నడకని కాదు కానీ ఇదిగో వాక్యం అనుసరించే వారంగా ఆత్మ బలముతో నడిపించబడదుము గాక. అబ్రహాం పొందిన ఆశీర్వచనం అన్య జనులైనటువంటి మేము అనుభవించడానికి ఇదిగో మా కొరకు శాపముగా మారిన యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మీకు వందనాలు. ఇదిగో మా ప్రతి శాపం నుంచి విడిపించడం కోసం, ఆజ్ఞాతిక్రమం అనే పాపం నుండి ఆజ్ఞను అనుసరించే వారినిగా మార్చడం కోసం, నీతిమంతులుగా మార్చడం కోసం, ఇదిగో నీతిమంతులుగా ఎంచబడి నీతి క్రియలు చేసేవారుగా మార్చడం కోసం, నా కోసం, మా కోసం మీరు కలిగిన ప్రణాళిక చిత్తంలో మేము పాలి భాగస్థులమై ఉండి వేగంగా పరిగెత్తే వాక్యానికి మేము సాధనాలమై ఉందుము గాక. ఇదిగో స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరు మీ పక్కన చేయబట్టుకోండి ఒకసారి. దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. yes Lord. ఇదిగో మేము మా చేతులు జోడించి పట్టుకుంటున్నాం. ఇదిగో నాలో నుండి వాక్యం పక్కన నుంచి ఇదిగో అవతలికి వెళ్ళును గాక. ఈ హాల్లో నుండి ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి వాక్యం ప్రవహించును గాక. వాక్యం ప్రజ్వలించును గాక. వాక్యం బహువేగంగా ఈ ప్రాంతం అంతా ఇదిగో పరిగెత్తును గాక. దేవా వందనాలు, స్తోత్రం. అనేకులు వచ్చి దేవుడు మీకు తోడై ఉన్నాడన్న మాట మాకు వినబడింది, మేము మీతో కూడా వస్తామని ఇదిగో ఈరోజు చేయబట్టుకున్న ప్రతి ఒక్కరిని మీ బిడ్డలందరూ గాక. అనేకులు మీ బిడ్డలను వెంబడించుదురు గాక. యేసు నువ్వు అనుసరించే ఆజ్ఞలు నేను అనుసరిస్తాను, నువ్వు అనుసరించే ఆజ్ఞలు నేను అనుసరిస్తానని అనేకులు మీ బిడ్డలను వెంబడించుదురు గాక. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం, స్తోత్రం నాయన. మీకు వందనాలు. ప్రార్థన చేద్దాం అందరం. నా దేవా మీకు వందనాలు. ఈ పెంతెకోస్తు పండుగ నా జీవితంలో గొప్పగా మార్చండి తండ్రి. ఇంతకు ముందు ఎప్పుడు నేను పెంతెకోస్తు పండుగ లాగా వాక్యంలో ఉన్న పెంతెకోస్తు పండుగని మేము ఈ తరములో ఈ సంవత్సరం మేము అనుభవించదుము గాక. యేసు లార్డ్, ఈ యొక్క పదార్థాలతని వాగ్దానం చేయబడిన సంవత్సరంలో, ఈ 2024వ సంవత్సరంలో, ఈ 5784లో మేము మా పెంతెకోస్తు పండుగతో మేము ఏకీభవిస్తున్నాము నాయన. మీకు వందనాలు. ఇదిగో ఆ రోజు పొందినటువంటి వాక్యం మా జీవితాలకి ప్రవేశించి మమ్మల్ని శక్తిమంతులుగా, బలవంతులుగా మార్చును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్యూ లార్డ్. స్తోత్రం, స్తోత్రం నాయన. మీకు వందనాలు.
వాక్యము 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 పరిశుద్ధాత్ముడు 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 పరిశుద్ధాత్ముని యొక్క వాక్యము చేత సంఘంలో ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి చిన్నల నుండి పెద్దల వరకు నింపబడుదురు గాక. ఓ మీ కార్యములు ఒక్కొక్కరి జీవితంలో జరుగును గాక. స్తోత్రమైన వాక్యమును స్థిరపరచడం కొరకు మమ్మల్ని సూచక క్రియలు వెంబడించును గాక. ఇదిగో స్తోత్రమైన వాక్యమును స్థిరపరచడానికి ఇదిగో మమ్మల్ని సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు వెంబడించును గాక. వాక్యము స్థిరపరచబడును గాక. వాక్యం బహు వేగంగా పరిగెత్తును గాక. దేవుడు వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యమే దేవుడై ఉండెను. ఆది అందున్న వాక్యమా ఓ నైనా మమ్మల్ని నింపును గాక. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ ఎవరు మౌనంగా ఉండదు, అందరం ప్రార్థన చేద్దాం, ఆరాధన చేద్దాం. దేవా నన్ను నింపండి ప్రభువా. ఐ వాంట్ టు బీ లైక్ ఎ టెస్టిమనీ లార్డ్. నేను సాక్షినై ఉందును గాక, సాక్షినై ఉందును గాక. శక్తితో బలముతో నన్ను నింపండి ప్రభువా. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.